మీ బద్ధకాన్ని చంపి వెంటనే యాక్షన్లోకి దిగండి. ప్రపంచంలో ప్రాణం తీసే వ్యాధులు చాలానే ఉన్నాయి. కానీ మనిషి బ్రతికి ఉండగానే వాడి ఆశలన్నీ, వాడి కలలన్నీ, వాడి భవిష్యత్తుని సమాధి చేసే ఒక సైలెంట్ కిల్లర్ ఉంది. దానికి ఎటువంటి గన్ను అవసరం లేదు, పదునైన కత్తి అక్కర్లేదు. కానీ రోజు రోజుకు మిమ్మల్ని బ్రతుకున్న శవంలా మారుస్తుంది. దానికి మనం పెట్టుకున్న పేరే బద్ధకం మరియు వాయిదా వేసే అలవాటు. ఈరోజు చేయవలసిన పని దయచేసి రేపటికి నెట్టకండి. ఎందుకంటే మీ నోటి నుండి వచ్చే రేపు అనే ముక్క మీ విజయానికి ఎప్పటికీ రానివ్వదు. రోజు పొద్దున్నే అల్లారం మోగినప్పుడు బటన్ నొక్కి మరో గంట పడుకుందాం అని చూసారా, అక్కడే మీ విజయానికి మీకు మధ్య దూరం పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక గొప్ప సాధన చెయ్యాలని ఆశ ఉంటుంది. బాగా చదవాలి, మంచి ఉద్యోగం కొట్టాలి, కొత్త బిజినెస్ పెట్టాలి, లేదా బాడీని ఫిట్గా మార్చుకోవాలి అని అనుకుంటారు. ఐడియాలు చాలానే ఉంటాయి, కానీ యాక్షన్లోకి వచ్చేసరికి మీ బ్రెయిన్ మీకు ఒక అబద్ధాన్ని అలవాటు చేస్తుంది. ఇంకా టైం ఉందిగా, రేపు మొదలు పెడదాంలే, ఈరోజు పొద్దున్నే ఎక్సర్సైజ్ మొదలు పెడదాం అనుకుంటారు. ఏమైంది, రేపు చూద్దాం. ఈరోజు ఒక కొత్త స్కిల్ నేర్చుకోవాలి అనుకుంటారు. ఏమైంది, ఇవాళ చాలా అలసిపోయాం, రేపటి నుండి బ్రేక్ లేకుండా చేద్దాం అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ క్యాలెండర్లో రేపు అనే రోజు ఎక్కడా లేదు. అది కేవలం మీ బద్ధకానికి, మీ బ్రెయిన్కి చెప్పే ఒక సాకు మాత్రమే. మీ సొంత మైండ్ మిమ్మల్ని మోసం చేస్తుంది. మీరు దానిని సైలెంట్గా సరెండర్ అయిపోతున్నారు. కొంతమంది అనుకుంటారు, సరే ఇవాళ ఒక్కరోజు పడుకుంటే ఏమవుతుంది, రేపటి నుండి కష్టపడదామని. కానీ మీరు ఇవాళ వేస్ట్ చేసిన ప్రతి ఒక్క గంట మీ ఫ్యూచర్లో ఒక పెద్ద ఆర్థిక ఇబ్బందిగా మారుతుంది. మీ ఫ్యామిలీకి పడవలసిన కష్టానికి దారితీస్తుంది. ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. మీరు మాత్రం బెడ్ పైన రీల్స్ స్క్రోల్ చేస్తూ, షార్ట్స్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. ఇదే టైంలో మీ పక్కన ఉన్నవారు పడుకోకుండా చదువుకుంటున్నారు. వాళ్ళని చూసి నేర్చుకోండి. వాళ్ళేమో సెక్సెస్ దగ్గర అవుతున్నారు, మీరేమో సైలెంట్ కిల్లర్ అయిన బద్ధకానికి దాసోహం అవుతున్నారు. రేపు మీ డబ్బులు లేకపోయినప్పుడు, లేదో మీ ఫ్రెండ్స్ మంచి పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అదృష్టం బాగుంది అనుకుంటే లాభం ఏముంది? తప్పు మీ బద్ధకానిదే. మరి ఈ సైలెంట్ కిల్లర్ నుంచి బయటపడడం ఎలా? దీనికోసం సింపుల్గా ఈ 3 రూల్స్ ఫాలో అవ్వండి. మీరు ఏదైనా ఒక పని చెయ్యాలి అనిపించినప్పుడు 5, 4, 3, 2, 1 అని ఓ కౌంట్ డౌన్ చేసుకోండి. 1 అనగానే బ్రెయిన్ని ఆలోచించే ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే బెడ్ మీద నుండి లేచి ఆ పని మొదలుపెట్టండి. మీరు చదివేటప్పుడు లేదా ముఖ్యమైన పని చేసేటప్పుడు ఫోన్ను పక్క రూమ్లో పెట్టేయండి. వచ్చే ప్రతి నోటిఫికేషను మీ ఫోకస్ను చంపేస్తుంది. 3 మూడ్లో ఉన్న మూడ్ లేకపోయినా పని చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే. స్నేహితులతో తిరగడానికి, తిండి తినడానికి మూడ్తో పని లేదు కదా. మరి మీ కెరియర్ కోసం పని చేయడానికి మూడ్ ఎందుకు వాడాలి? జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరున్న అతిపెద్ద ఆస్తి సమయం. ఒక్కసారి పోయిన డబ్బు తిరిగి వస్తుంది, పోయిన స్నేహితులు తిరిగి రావచ్చు, కానీ పోయిన సెకండ్ కూడా తిరిగి రాదు. సైలెంట్ కిల్లర్ అయిన మీ బద్ధకాన్ని ఇవాటితో సమాధి చేయండి. లేవండి, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, మీ గోల్స్ గురించి ఆలోచించండి. మాటలు కాదు, మీ చేతలు మాట్లాడాలి. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీ బద్ధకస్తులైన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనా?